ఏమండి ఇవాళ ఆఫీస్ లేదా? ఎందుకుండదు, ఏ రోజైనా అది అక్కడే ఉంటుంది. ఏంటి పంచా? కాదు, లుంగి. కొంగు తిన్నది చాలు గానీ ఏదన్నా టిఫిన్ చేసావా? ఎప్పుడో చేసేసాను. తయారు చేసావా, తినేసావా? రెండూను. ఇక మీరే తినాలి, రండి. సరే అయితే ముందెళ్ళి కాఫీ తీసురా. ఎవరైనా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ తాగుతారు. కానీ భాస్కర్ కాఫీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాడు. బికాస్ భాస్కర్ ఆహా, తీసుకొస్తా. ఎలా? కాఫీ పట్టుకో. ఏంటే కాఫీ చండం చేసావు? ఏమండి, కాఫీ బాగున్నప్పుడు కాఫీని మెచ్చుకొని బాగున్నప్పుడు చేసిన వాళ్ళని తిట్టడం మంచిది కాదు. నీ తేడి మొహం వేసుకొని ఆ హిప్పీ కటింగ్ ఏంటి, కాఫీ ఏంటి? కటింగ్ మీద పెట్టిన సరే కాఫీ మీద పెట్టావు నువ్వు. నేనేం చేసినా మీకు ఎలాగో టేస్ట్ లేదు కదా, ఇంకెందుకు? ఏంటి టేస్ట్ ఉండేది? సుబ్బు వచ్చాడు. సుబ్బు కాఫీ తాగుతావా? సార్ ఏమైంది? దరిద్రం పట్టేస్తుంది సార్. చెప్పారా నీ కాఫీ తాగిన వాళ్ళు ఎలాగంటారని? ఏంటి సుబ్బు, ఏమన్నావు నువ్వు? నేను మీ కాఫీ గురించి అనట్లేదు మేడం, నా లైఫ్ గురించి అంటున్నాను. ఇప్పుడు నీ లైఫ్ కే వచ్చిందయా? మా బామ్మ వచ్చేస్తుంది సార్. ఆ మాట అలా ఏడుస్తూ చెప్తావేంటి? పెద్దోడు రావడం మంచిదే కదా. మా బామ్మ గురించి మీకు తెలియదు సార్, యముడు ఆడు వేషం వేసుకొని వచ్చినట్టుగా ఉంటుంది. చిచి, అవే మాటలయ్యా, అలా అనకూడదు, తప్పు. పెద్దవాళ్ళు రావడం మంచిదే. మీకు తెలియదు మేడం, వచ్చిందంటే ఏదో ఒక గొడవ చేస్తుంది. పెద్దవాళ్ళు అలాగే చావస్తంగా ఉంటారయ్యా, మనమే సర్దుకోవాలి. ఎవరితోనైనా సర్దుకుపోవచ్చు కానీ మా బామ్మతో కుదరదు సార్. ఊరుకోవా, అంత మాత్రం చేత వాళ్ళని దూరం చేసుకుంటావా? మరే పెద్దలున్న ఇల్లు పిల్లలున్న ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మా బామ్మలో పెద్దలు పిల్లలు ఇద్దరు ఉన్నారు మేడం, అదే ప్రమాదం. చదువుకో, ఇందాకటి నుంచి పాప ఆవిడ్ని భూతం చేసి మమ్మల్ని భయపెడుతున్నావు. సుబ్బు, నువ్వేం టెన్షన్ పడకు, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఆవిని రాని. అయ్యో వద్దు మేడం, ఆవిడ్ని మాత్రం మీ ఫ్లాట్ కి రప్పించకండి. శుభు, ఇంకా డిస్కషన్స్ అనవసరం. ఆవిడ నేరుగా మా ఫ్లాట్ కే రావాలి. అది కాదు సార్. ఇదే నా మాటే శాసనం. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు ఆవిడ? ఇంకో అరగంటలో రైల్వే స్టేషన్ లో దిగుతుంది సార్. సరే అయితే ఈ రోజు నువ్వు ఇద్దరు సెలవు పెట్టేద్దాం, ఆవిడ రిసీవ్ చేసుకుందాం. స్టేషన్ కి నేను వెళ్తానులేండి సార్. ఎలా తీసుకొస్తావు? బైక్ మీద. బైక్ మీద ఉంటుందా నీకు? పెద్దవాడిని బైక్ మీద తీసుకొస్తావా? సరే సార్, ఆటోలో తీసుకొస్తాను. ఆటోనా? బయట పొల్యూషన్ ఎలా ఉంది? మొహం మాడిపోగలదు ముసలావిడిది. సరే, ఎలా తీసుకురావాలో మీరే చెప్పండి సార్. నా కారులో తీసుకురా. అలాగే సార్. ఏమండి, ఏమండోయ్, ఏంటి ఇంత కనుక చెప్పాడు, ఎప్పుడో బయలుదేరాను, ఇంకా రాలేదేంటి? అసలు సుబ్బుకి డ్రైవింగ్ వచ్చా? సుబ్బుకి ఏంటి, బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తాడు. అయినా ఈ సిటీలో నీకు తెలియదే ఉందే, గుమ్మం దాకా వచ్చినా ఇంట్లోకి రావడానికి గంట పట్టుద్ది. సార్ సుబ్బు, బామ్మగారేరి? నమస్తే బామ్మగారు, రండి లోపలికి రండి. గుమ్మం దాకా వచ్చిందాన్ని లోపలికి రాకుండా ఉంటానా? మరి సాదస్తం కాకపోతేను. వీళ్ళు నా హౌస్ ఓనర్స్. ఓ అదా సంగతి, అందుకేనా ఎప్పుడొచ్చాను అని కూడా వీడు అడగట్లేదు. ఎప్పుడొచ్చారు బామ్మగారు? అది కాదురా, మొన్నే వచ్చి మీ కాలనీలోని స్కూల్ ముందు కూర్చుని బఠానీలు చేగోడీలు అమ్ముకుని ఇదిగో ఇప్పుడు దిగడ్డాను. వాళ్ళ ఇంటి ఓనర్సే. చెప్పావు కదా ముసలయ్యా, వేలం పాట పాడేవాళ్ళగా ప్రశ్నలు చెప్తావు ఎందుకు? అయినా కూర్చోమని చెప్పే సంస్కారం కూడా లేదా వీళ్ళకి? రండి బామ్మగారు, కూర్చోండి, రండి. చేసినట్టే ఉంది. ఆ జుట్టు ఏమిటి అలా విరబోసుకున్నావు, దయ్యం పట్టిందల్లాగా? చక్కగా నూనె పట్టించి జడ వేసుకోవచ్చుగా. ఎందుకు నా అరుస్తావు? మన ఊళ్ళో పీరుసారి దగ్గరకు వచ్చి చూడమను, అందరూ ఇలాగే జుట్టు విరబోసుకొని వీరంగం చేస్తూ ఉంటారు. మాటలు మింగి ఊదులు వచ్చేస్తున్నాయి. నువ్వేనా మీ ఆవిడికి రావాల్సిన కడుపు నువ్వు తెచ్చుకున్నావు? అంటే బామ్మ అది అవునులే, వీళ్ళు తెగ తాగేసేసి అందినంత వరకు బాగా తినేసేసి జాగింగ్ మానేస్తే ఇదిగా దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. బామ్మ చెప్పింది చాలు, పద మన ఫ్లాట్ కి వెళ్దాం, ఫ్రెష్ అప్ అవుతూ గాని. ఇప్పుడే వస్తాను సార్. చూసావా, సుబ్బు ఎందుకే వద్దన్నట్టున్నాడు, మనమే వినలేదు.
అవునండి, అందుకే పెద్దలు చెప్పారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, వాడికున్నంత సుఖం లేదని. మనమే మూసుకొని కూర్చోకుండా పిలిపించాం. రండి బామ్మగారు, కూర్చోండి. మీరు కూర్చోండి. మేము ఆల్రెడీ తినేసాం. అదేం పోయే కాలం, చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తినాలని తెలియదా? సర్లే, ఏం చేశావో తగలెట్టు. రావే బామ్మ, నిన్ను ఫ్లాట్ లో వదిలేసి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. పదా. పర్వాలేదురా, నేను ఇక్కడ ఉంటాను. ఏంటి ఇక్కడ ఉంటావా? వద్దు, వాళ్ళు నువ్వు ఇబ్బంది పడతావు. నేనే ఇబ్బంది పెట్టాను రా ముసలయ్య. ఏమ్మా, నేనేమన్నా ఇబ్బంది పెట్టానా నిన్ను? లేదండి. రాజ్యం, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి, ఇవాళ సెలవు పెడతానన్నారు కదా? లేదు, అర్జెంట్ పనవాడు గుర్తొచ్చింది, వెళ్ళాలి. ఇంట్లో ఉంటే ముసలి పీకుతుంటుంది, ఆఫీస్ పోవడం బెటర్. మీరు కూడా వెళ్ళిపోతే ఎలాగో? ఒరే ముసలయ్య, అన్నట్టు మర్చిపోయాను, నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళొద్దురా, నీతో పని ఉంది. కుదరదు బామ్మ, ఈరోజు ఆఫీస్ అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. నీయో సుబ్బు, ఆవిడ చెప్తున్నారు కదా, ఆగు. అది అలా చెప్పరా అబ్బాయి. అవునరా, ఇంతకీ నీ పేరేంటి? భాస్కర్, బెల్లం భాస్కర్. చూడరా భాస్కర్ రావు. అంత పొడుగొద్దు మా అమ్మగారు, సింపుల్ గా భాస్కర్ అనండి. చూడు భాస్కర్ రావు. అంత పొడుగొద్దు మా అమ్మగారు, సింపుల్ గా భాస్కర్ అని పిలవండి. సరేరా బాసిగా. బాసిగానే, దానికంటే భాస్కర్ రావే బాగుందండి, అలాగే పిలవండి. కుదరదు, నేను ఇలాగే ఫిక్స్ అయ్యాను, అలాగే పిలుస్తాను. బామ్మ, నువ్వు మధ్య మధ్యలో తేలికుంటున్న వాళ్ళగా అలా అరవకురా, నాకు గుండెలో వచ్చేస్తుంది. సుబ్బు, అస్తమానం బామ్మగారు మాటలకు అడ్డురాకు, ఆవిడేం చెప్పదలుచుకుందో చెప్పని. భలే చెప్పావురా బాసిగా. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి గాని, పొలంలో దిష్టి బొమ్మలాగా భలే ఉన్నావురా నువ్వు. నువ్వు నోర్ముయ్. ఒరే బాసిగా, మా మనవాడికి ఓ మంచి పెళ్లి సంబంధం చూశాన్రా. నో, కుదరదు. వాడికి పెళ్ళంటే నువ్వు అరుస్తావెందుకు? కొంప తీసి నీ మరదలనో చెల్లెలనో ఇవ్వాలనుకుంటున్నావా? అయ్యయ్యో, ఆయన ఉద్దేశం అది కాదండి. మరేంటి వాడి పిండాకోడు? అవతల వీళ్ళ నాన్న సన్ స్ట్రోక్ తో ఏడుస్తున్నాడు. వర్షాకాలంలో సన్ స్ట్రోక్ ఏంటండి బామ్మగారు? సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ కాదురా, కొడుకు దెబ్బ. అదేంటండి? వీడికి పెళ్లి అవుతుందో లేదనని వీళ్ళ నాన్న బెంగెట్టుకున్నాడు. అబద్ధం, మా నాన్నేం బెంగ పెట్టుకోలేదు, నువ్వే పెట్టుకున్నావు. అవునరా, పైకి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. తొందర నాకు కాక నీకుంటుందా? నీ పెళ్లి చూసి పోదామని నా ఆశ. పాపం, ఆ పెళ్లిది త్వరగా చేసేసుకో సుబ్బు. ఆవిడ పైకి పోవడానికి తొందరపడుతున్నట్టున్నారు. ఈవిడెక్కడ చేస్తుంది మేడం? నా 10th క్లాస్ లో ఈవిడ చస్తుందని బయట పెట్టారు. అలా బయట పెట్టగానే వీధి చివర ఉన్న మోహన్ రావు గారు కార్ యాక్సిడెంట్ లో చచ్చారు, ఇది బతికింది. గట్టి పినమే. తర్వాత నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా పెట్టారు, మా ఇంటి పక్కన ఉన్న రామ్ గారు పోయారు. ఓ మై గాడ్, నిజమా? నిజం మేడం, మళ్ళీ నా డిగ్రీలో కూడా పడికేసింది. వీధి చివరిలో ఉండే సీన్ గారు చచ్చిపోయారు. నిజమా? అంతెందుకు సార్, ఈ ముసలి వచ్చే ముందు డాక్టర్ కూడా పైకి పంపించి వచ్చిందంట. నీ పెళ్లి చూడకుండా ఎక్కడికి పోతాందా ముసలయ్య? వెంటనే ఆఫీస్ సెలవు పెట్టు. బామ్మగారు, చిన్నపిల్లాడు, అప్పుడే అడిగి పెళ్ళేంటండి? ఒరే బాసిగా, నువ్వు ఏ వయసులో పెళ్లి చేసుకున్నావురా? మా వయసు గురించి ఇప్పుడు ఎందుకులేండి, ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాం. ఆహా, నువ్వేమో చిన్నప్పుడే పెళ్లి చేసుకుని సుఖపడాలి, వాడు పడకూడదా? అది కాదు బామ్మగారు. నువ్వేం మాట్లాడద్దు. ఈ రోజు నువ్వు కూడా సెలవు పెట్టాలి, పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వే పెళ్లి పెద్ద. ఏమా, రాజ్యం లేదా? అక్క బావ బయటికి వెళ్ళారు. అవునా, చాలా లక్షణంగా ఉన్నావు. నీ పేరేంటమ్మా? నా పేరు పద్మావతి, ముద్దుగా పద్దు అంటారు. ఎద్దులాగా ఎదిగావు. ఇంకా ముద్దు పేరేంటే? ఇంకా పెద్దవి చేయకు, ఊడి రాలిపోగలవు కళ్ళు. సర్లే గాని ముందు చదువు. ఎందుకు? ఇదిగో, ఇలాంటి అర్థమైన ప్రశ్నలు వేస్తేనే నా నోటికి పని చెప్పాలనిపిస్తుంది. గాదలాగా ఎన్నిసార్లు తింటావు? అది అక్కడ పెట్టు, ముందు చదువు. ఇదిగో, మా ఊళ్ళో కళ్యాణిలాగా ఓ చదువుకు, చిన్నగా చదువు. చదువు. కాకి ఏత్వం ఇస్తే కే, ఆయిత్వం ఇస్తే కై. నువ్వు తెలుగు భాషని అరవ భాషలాగా చదువుతున్నావేంటే? చిన్నగా చదువు. తిన్నగా చదువుడు మోస్తూ ఇక్కడ ఎందుకుంటాను? మా ఊరు కలెక్టర్ అయ్యేదా? ఏంటే గొడుగుతున్నావు? ఏం లేదు, ఏం చదవాలా అని. అక్కడ ఉన్నదే చదువు, నాకు
కళ్ళజోడు మర్చిపోయి నిన్ను చదవమన్నాను గాని లేకపోతే నేను చదువుకోలేనా ఏమిటి? అంటే ముసల్దానికి కనబడదా? అయితే మనం ఏది చదివితే అదే కరెక్ట్. మనకొచ్చింది చెప్పేద్దాం. చదువు. ఆ, ఆ, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు నేను నీకు ఇచ్చింది పంచాంగం బుక్. అందులో వేమన శతకాలు ఎలా వచ్చాయే? అబ్బా మహా చదివచ్చావులే. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యానా? కరెక్టే బామ్మ, పురుషుల్లో నాలాంటి పుణ్యపురుషులే వేరు. ఎవరన్నా వానాకాలంలో కాసి ఎండాకాలంలో కూడా కోసుకోవడానికి పనికిరాని బీరకాయలా ఉంటావు. బామ్మ, మా లేడీస్ ముంగడ కొద్దిగా మర్యాద మాట్లాడవే. నా గ్లామర్ కి చాలా వాల్యూ ఉంది ఇక్కడ. ఏడ్చావులే. ఇంతకీ నీకు చదవచ్చా? ఏం మాట్లాడుతున్నావు బామ్మ? ఆయన ఎవరనుకున్నా? పేద రచయిత చెకోడి గారు. నీకు వాడే కరెక్ట్. చెకోడి బామ్మ చదవమంటుంది. చదువు, అర్జెంట్ గా పనుంది. ఈ పొట్టిది నన్ను బుక్ చేసేసింది. చదువు. ఇంతకీ నీ పేరేంట్రా? చెకోడి. దానికి ముందు ఏనుగు తొండల్లాగా ఇంత పొడుగుంది. ఏంట్రా అది? పేద రచయిత. అదేమన్నా బిరుదావేంట్రా? నీ దరిద్రానికి పోస్టుల అడ్రస్ రా. చదివి చావు. అయినా ఇప్పుడు ఈ విజ్ఞాన పరీక్షలు ఎందుకు బామ్మ? ఈ పంచాంగంలో మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి చదువు. ఎందుకు బామ్మ? ఓ, నా నోటికి పని చెప్పకురా. ఈ ముసలిదానికి ఏదో ఒకటి చెప్పేద్దాం. బామ్మ, రేపు ఉదయం 10:30 ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. తిరిగి నక్షత్రం చెప్పు. అవన్నీ నీకెందుకు? రేపు మంచి దినమని చెప్తున్నాగా. అదే నేను అడుగుతున్నా. రేపు మంచి రోజు అని నీకెలా తెలుసు అని. అదా, రేపు కొత్త కథ రాయాలని మా మేడం గారు శాస్త్రి గారైన బమ్మిడిపాటి వారికి ఫోన్ చేస్తే చెప్పారు. ఓహో, సరే ఆ ముహూర్తమే ఖాయం చెయ్యి. అయినా ఇప్పుడు నీకు ముహూర్తం ఎందుకే? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నాకు కాదురా, మా ముసలైకి. ఏంటి రేపే పెళ్ళా? పెళ్లి కాదు, ఇప్పుడు మాత్రమే. ఈ ముసలిది పెళ్లి చూపులు చూసిందంటే అచ్చం దానిలాంటిదే చూసుంటది. సచ్చాడు సుబ్బుగాడు. రే ముసలయ్య, ఏమి సిగ్గుపడకు, అన్ని ముందే చూసి. ఏం చూసుకోవాలండి? పొడవు, రంగు. ఏరా బాసిగా, నువ్వు పెళ్ళైన వాడివే కదా, నువ్వేం చేసావు పెళ్లి చూపుల్లో? నేనేం చూశాను మా అమ్మ? ఏమీ చూడలేదు. పెళ్లి చూపుల్లో 5 కిలోల బెల్లం నా ముందు పెట్టారు. అది ఎందుకు పెట్టారో అని ఆలోచించడమే సరిపోయింది. పెట్టరా మరి? ప్రతి మాటకి ముందు బెల్లం భాస్కర్ అంటుంటే స్వీట్స్ కి బదులు బెల్లం కావాలేమో అనుకుని తెచ్చిపెట్టారు. ఏరా పెళ్లి చూపుల పడక? ఇదిగో బొమ్మ, అదేదో బూత్ మాటలో ఉంది. పెళ్లి దాకా వెళ్తే పెళ్లి కొడక అనేదాన్ని. ఇప్పుడు చూపులు మాత్రమే కదా, అందుకే అలా అన్నానులే. వామ్మో, ఏంటిది ముదురు కాకులు చూసినట్టుంది? నీ తలకాయ ఎలా పోల్చాలో కూడా తెలియదు బాచిగా. ఎలా కాపురం చేస్తున్నావే వీడితో? బామ్మగారు, రోజు ఆ ప్రశ్న లేవగానే అనుకుంటాను, దీంతో ఎలా కాపురం చేస్తున్నానా అని. క్రీస్తు పూర్వం మమ్మీలా ఉన్నారు, మీరేనండి పెళ్లి కూతురు? అయ్యో, మీరు మా కుక్క పిల్లలాగే కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక్క పిల్ల కన్ఫ్యూజనా? అది కూడా స్మెల్ తో కాకుండా కంటి చూపుతో గుర్తుపట్టేస్తుంది. పెళ్లి కూతురు నేను కాదు, నా పేరు జ్యోతిలక్ష్మి. ఓ, మా చెల్లి వెనకాల వస్తుంది, దాని పేరు జయమాలిని, అదే పెళ్లి కూతురు. ఓ, అంటే ఇప్పుడు వాసన చూసి గుర్తుపట్టాలా? ఏమండి, ఊరుకోండి, ముందు రండి మీరు. ఆవిడ అనడం బాగుంది, మీరు చెప్పడం బాగుంది. మీరు కూర్చోండి, చెల్లెలు రాగానే ఇద్దరం కూర్చుంటాం. ఒక 10 minutes తర్వాత కాల్ చేస్తా, వెయిట్ చేయి. రే వస్తాయా, జాగ్రత్తగా చూసుకో. తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే కుదరదు. అవును సుబ్బు, నా పెళ్లి నీ చావుకొచ్చింది సీరియల్లో రమేష్ లాగా మళ్ళీ తర్వాత అమ్మాయి బాలేదనకూడదు. ఆఫీస్ లో చాలా అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇదిగో, నువ్వు ఇక్కడ రివర్స్ అయ్యావనుకో, మేమంతా నీ ఆఫీస్కే వస్తాం. పెళ్లి చూపులు అక్కడే జరుగుతాయి. ఆఫీస్ కన్నా ఇక్కడే కంఫర్టబుల్ గా ఉంది. బాగుంది. శేఖర్,
శేఖర్ ఏంటమ్మా పిలిచావా? మిమ్మల్ని కాదండి, ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతుంది. శుభు. ఏంటి సార్? ఏదో రహస్యం చెప్పాలనుకుంటున్నాడు. పో దగ్గరికి, ఆ అనుభవం ఉన్నవాడు కదా, నీకు కూడా పనికొస్తుంది ఆ అనుభవం. ఏదేమైనా నాకు మీ బామ్మకి వేవులెంత బాగా బీభత్సంగా జరిపోతుంది సుబ్బు. చూస్తామే రా. వస్తున్నాను సార్. ఏంటమ్మాయి, ఏం చదువుకున్నావు? ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడుతున్నా కదా. హలో చెప్పు. శుభు, ఈ పెళ్లి తప్పాలంటే ఒకటే మార్గం. ఆ పిల్లని చూడు, ఫోన్ లో శేఖర్ అంది. ఆ బిహేవియర్ చూడు, కౌలు మీద కాలేసుకుని కూర్చుంది. దీనికి పబ్బు క్లబ్బులు లాంటి అలవాట్లు ఉండుంటాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్? అన్ని కూపీలాగు. ఈ ఓల్డ్ లేడీకి అవన్నీ నచ్చవు. పెళ్లి క్యాన్సిల్ చేసేస్తుంది. నువ్వు సేఫ్. సూపర్ ఐడియా సార్. ఇప్పుడు చూడండి నేను ఎలా మాట్లాడతాను. రారా కూర్చో. ఒరే ముసలయ్య, అమ్మాయితో మాట్లాడు. ఇతను బానే అన్నాడుగా, ముసలయ్య అంటావేంటి? మీకు అంతగా కావాలంటే అతను అనండి. నన్ను పిలవాలా? చెప్తా నేను ఈ పని. హాయ్. హలో. మీరు పబ్బులకి అసలు వెళ్ళారనుకుంటా? చచా వెళ్ళు. అక్కడి నుంచి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాను. విన్నావా బామ్మ, ఈ అమ్మాయి పబ్బులకి వెళ్తుందంటే? ఇందులో రాంగ్ ఏముంది? ఇప్పుడు ఫ్రెండే కదా, కావాల్సి వస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. మీకు సిగరెట్, మందు, పేకాట ఇలాంటివంటే చిరాకు కదా? పక్కోళ్ళు చేస్తే చిరాకు. అర్థం కాలేదు. ఏం కాదు, అవన్నీ నేనే ఆడాలి, నేనే తాగాలి, నేనే గెలవాలి. పక్కోళ్ళు ఎంతైతే నాకు చిరాకు. విన్నావా బామ్మ, తనకి అన్ని అలవాట్లున్నాయి. మనకి ఈ సంబంధం వద్దే. అలా అని నువ్వు బాధపడొద్దు. ఇదిగో బామ్మగారు, మీరే వరే అవ్వకండి. మన వేవులెంతకి సరిపోయే మ్యాచ్ మళ్ళీ చూసుకుందాం. ఒరే బాసిగా, నువ్వేమి కంగారు పడక్కర్లేదు. ఒరే ముసలయ్య, ఈ అమ్మాయే కరెక్ట్ అని నీకేమీ డోకా లేదు. ఎందుకంటే నిన్ను ఆ అలవాట్ల జోలికి పోకుండా తానే కాపాడుతుంది. ఒక్కసారి తను ఆటలు చూడదు, దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది బామ్మ. దానికే బ్లూటూత్ పెట్టుకున్న మహాలక్ష్మిలా ఉంది. మరి నన్నేమో జుట్టు వెరపోసుకొని ఉండకూడదు, నూనె పెట్టుకుని టైట్ గా జడ వేసుకోవాలన్నారు. నువ్వు పెళ్ళైన ఆంటీవే, అందుకే అలా అన్నాను. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదుగా. ఒలికిన ఆయిల్ మీద కాలేస్తే కాలు ఇరుగుతుంది. విరిగిన కాలు మీద ఆయిల్ వేసి మర్దన చేసావనుకో, కాలు సెట్ అవుతుంది. బామ్మగారు, మా చెల్లి మీ మనవడికి నచ్చిందంటారా? బాగా నచ్చింది, కాకపోతే చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. రాజ్యం, ఇంకా నేను ఇక్కడ ఉండలేను. నేను ఉండలేను. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు వీడు ఏడవలేదు. అప్పుడు మా వియ్యపురాల్ని చూపించాను. పేదవ జడుచుకుని వెంటనే పాస్ పంపిస్తాడు. బామ్మ, ఇప్పుడు అవన్నీ అవసరమా? చూసావా అచ్చు వాళ్ళ తాతయ్య లాగానే ఎలా కోపడుతున్నాడో మా ముసలయ్య. బామ్మ, సుబ్బు అని పిలవే, ముసలయ్య అంటే. ఊరుకోరా, నేను నిన్ను పేరు పెట్టి ఎలా పిలుస్తాన్రా? మరీ అంత సిగ్గుపడిపోకే, సూళ్ళకి సస్తున్నాను. బామ్మ, ఇతన్ని ముసలయ్య అని ఎందుకు పిలుస్తారు? ఓ అదా, వీడి పేరు మా యజమాని పేరు ఒకటే, అందుకే అలా పిలుస్తాను. ఏంటి? మీరు కంగారు పడకండి, మా తాతని యజమాని అని పిలుస్తుంది. ఈవిడ గారు డిక్షనరీ అంతా వేరు. నా పేరు, నా తాత పేరు కూడా సుబ్రహ్మణ్యమే, అందుకే ముసలయ్య అని పిలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో అమ్మాయి, తొందరగా వచ్చేసి. బామ్మ, ఇలా అందరి ముందు నా పరువు తీకే. అదేమన్నా పరాయిదేంట్రా? నీ కాబోయే పెళ్ళాం. అయినప్పుడు చూద్దాంలే, అప్పుడే నువ్వు వరుసలు కలుపుకో. బామ్మ, మా చెల్లిది. ఫోన్ మాట్లాడుతూ అలా వెళ్ళిందమ్మా. నువ్వు కూర్చో. ఇదొకటి, మా కుక్క పిల్లలాగా ఒక చోటు ఉండమంటే ఉండదు. అమ్మాయి అంటే మహాలక్ష్మిలా ఉండమంటే వినదు. నువ్వు ఉన్నావుగా జ్యోతిలక్ష్మిలా. బామ్మగారు, నేను వెళ్ళి మా చెల్లిని తీసుకుని వస్తాను. నువ్వెందుకమ్మా, నువ్వు కూర్చో. ఒరే ముసలయ్య, నీ కాబోయే పెళ్ళాన్ని నువ్వు వెళ్ళి తీసుకురాపో. ఇదిగో ముసల్దానా, ఇంతకుముందు చెప్పానా వరుసలు కలుపుద్దని? సరే వెళ్ళు.
ఏమ్మా మీకు ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయేంటి? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. చూస్తున్నా కదా, త్వరగా స్టార్ట్ చేయి. చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొద్దిగా స్టార్ట్ చేసి పెడతారా? ఎంతమంది పిలుస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు. దేవా, బా. స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళింది? బాయ్ ముసలయ్య. ముసలయ్య అంటే పెళ్లి కూతురు ఎవరితో వెళ్ళిపోతుందండి? బాసిగా, ఒరే బాసిగా, రాజు ఇలా రండి. అబ్బాబ్బా ఏంటండి అంత అడావుడిగా పిలుస్తున్నారు? హడావుడంటావేంట్రా? ఈ రోజే మా సుబ్బుగాడికి నిశ్చితార్థం. నిశ్చితార్థమా? భూకంపమా అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? ఈసారి మా సుబ్బుగాడికి పెళ్లి కుదిర్చే వెళ్తాను. నువ్వు ఖాయం చెయ్యి, నేను చెడగొడతాను. ఏమండి శుభవాన్ నిశ్చితార్థం అంటుంటే ఏంటా మాట? ఏమంటున్నాడే? ఆహా అనట్లేదండి, అనుకుంటున్నారు. ఇదిగో రాజు నువ్వు ఏమండి అసలు ఏమన్నా మీకు బుద్ధి ఉందా? చిన్నపిల్లాన్ని పట్టుకుని పెళ్ళేంటి అసలు? ఇదిగో బామ్మ, ఆ జయమాలి ఎవరితోనో జంపే. ఏడు చూపు ఏమన్నావు? అవును సార్, వాడు కూడా బైక్ మీద వచ్చాడు. వాడి బైక్ స్టార్ట్ అవ్వకపోతే నేనే స్టార్ట్ చేసి ఇచ్చాను. అవునా? అవును సార్. ఒక్క క్షణం అందరూ ఫ్రీజ్ అవ్వండి. ఏమండి మంచిగా డాన్స్ వేసేసారా? నువ్వు నోరు మీ గవర్నమెంట్ గొడవ చేసేస్తుంది. ఏమిటే మీ చెల్లెలు ఎవరితోనో జెండా ఎత్తేసిందటగా? లవ్వు గివ్వు ఉంటా ముందే చెప్పాలిగా. పర్వాలేదు బామ్మగారు, మీరేం టెన్షన్ పడకండి. అది కూడా మా కుక్క పిల్ల టైపే. ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా సాయంత్రం వరకు వచ్చేస్తుంది. మనం నిశ్చితార్థం ఏర్పాట్లు చేసేసుకున్నాం.